మంచిదే. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈనాటి ఉదయకాల సమయంలో మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములు, శుభములు మరియు వందనములు తెలియచేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 వచనములు చదువుచున్నాను. దయచేసి గమనించండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క వాక్యమునందు ఆనందిస్తారో, ఎవరైతే దివారాత్రులు అనగా రాత్రింబగళ్ళు దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము 2 పనులు చేయాలి. మొదటిది, వాక్యమునందు ఆనందించాలి. రెండవది, దివారాత్రులు అనగా రాత్రింబగళ్ళు దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుడు ఒక నది ఒడ్డున చెట్టు వలె దేవుడు మనల్ని ఉంచుతాడు. తద్వారా దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. మనము చేసే ప్రతి దానిలో దేవుడు సఫలతను, సక్సెస్ను, జయమును అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యము ప్రాముఖ్యమైనది. వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు. మనము చేసే ప్రతిదానిలో దేవుడు సఫలతను, సంతోషమును, ఆనందమును, దీవెనను, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాలలో ఫలింపజేసి ఆత్మ కార్యము జరిగించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.